నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే వాళ్లతో ఎంజీబీఎస్ బస్టాండ్ రద్దీగా మారింది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ యాజమాన్యం విస్తృత ఏర్పాట్లు చేసింది. చాలా చోట్ల హెల్ప్ లైన్స్ కూడా పెట్టింది. దీనిపై ఆర్టీసీ అధికారులతో మా ప్రతినిధి రాహుల్ మాట్లాడారు. ఆ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాము. టీఎస్ఆర్టీసీ హెల్ప్ లైన్ నుంచి మీరు ఏ సేవలు అందిస్తున్నారు? ప్రయాణికులని వారి వారి గమ్యస్థానాలకి నిర్దేశం చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఎంజీబీఎస్ బస్టాండ్లో వచ్చే ప్రతి ప్రయాణికులకి రాగానే వాళ్ళ గమ్యస్థానాలు అంటే ఇక్కడ 79 ప్లాట్ఫారం ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్లాట్ఫారం నెంబర్ ప్రకారం వాళ్ళ దగ్గరికి వాళ్ళని పంపిస్తాం. అట్లాగే ఏపీ సెక్టర్ ఏదైతే ఉందో ఈ కర్నూలు, అనంతపురం, అటు మాచర్ల కొన్ని ఏపీ సర్వీసెస్ అంటే టీఎస్ఆర్టీసీ కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ హ్యాంగర్ బస్సు నుంచి నడుపుతున్నాం. ఎందుకంటే బస్ స్టేషన్లో రద్దీ తగ్గటం కోసం. అలాగే ప్రయాణికులకి తాగునీటి సదుపాయము, అలాగే మరుగుదొడ్ల సదుపాయము అవన్నీ నీట్నెస్గా ఉంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. బస్సెస్ ఎన్ని నడుస్తున్నాయి సార్ ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్స్? బస్సులు షెడ్యూల్ బస్సులు కాకుండా అదనంగా ఒక 1400 బస్సులు నడుపుతున్నాం అన్ని సెక్టార్లకి. అంటే నాట్ ఓన్లీ అంటే ఒక ఏపీ వైపు అని కాదు, విజయవాడ గుంటూరు అనే కాదు, అన్ని సెక్టార్లు అంటే ఆదిలాబాద్ సైడ్ కానీ, మన గోదావరి కానీ, మంచిర్యాల సైడ్ కానీ, లేకపోతే ఇటు మంత్రాలయము, రాయచూరు, కర్నూలు అటువైపు కూడాను ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు స్పెషల్ బస్సులు అక్కడి నుంచి మే హెల్ప్ కౌంటర్లు ప్రతి చోట పెట్టాం. బస్టాండ్లో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని అక్కడికి మన సిటీ డిపోల నుంచి బస్సులు తెప్పించి వాళ్ళని క్లియర్ చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్లో మెయిన్గా ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళాలంటే ఏ ప్రదేశంలో మీకు హెల్ప్ లైన్ కౌంటర్స్ అనేది ఉన్నాయి సార్? ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, ఖమ్మం పాయింట్ల, నల్గొండ పాయింట్ల కోసము ఎల్బీ నగరు, యాదగిరిగుట్ట, వరంగల్, హనుమకొండ వాటి కోసము ఉప్పల్ దగ్గర, అలాగే మన కర్నూలు, రాయచూరు, మంత్రాలయము, మహబూబ్ నగర్ సెక్టర్ మొత్తం ఆరాంగఢ్ దగ్గర నుంచి నడుస్తున్నాయండి. బెంగళూరు, తిరుపతి. అంటే ఈ బస్టాండ్ ఆవరణంలో కాకుండా బయట ఎన్ని హెల్ప్ లైన్స్ సెంటర్స్ ఉన్నాయి సార్? ఈ బస్టాండ్ ఆవరణ కాకుండా మనకి 5-6 ఉన్నాయి సార్. ఎలా అంటే ఆరాంఘర్ ఒకటి, ఆరాంఘరు, ఎల్బీ నగరు, ఉప్పలు, కుకట్పల్లి, మియాపూర్ క్రాసు, అమీర్పేట్, ఇట్లా 6 చోట్ల నుంచి ప్రయాణికుల రద్దీని బట్టి అప్పటికప్పుడు సిటీలో ఉన్న మిగిలిన డిపోల నుంచి సిటీ బస్సులు కూడా తెప్పించి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా మన టీఎస్ఆర్టీసీ తరఫున క్లియర్ చేస్తున్నామండి. ఇప్పుడు వరకు చూసుకుంటే ఈ మహిళలు ఫ్రీ బస్సుల వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి. లేదండి, ఎలాంటి ఇబ్బందులు లేవు. పెయిడ్ చేస్తున్న ప్రయాణికులు హైటెక్, లగ్జరీ బస్సులు, హై ఎండ్ బస్సుల్లో వెళ్ళిపోతున్నారు. మన సాధారణ మధ్యతరగతి ప్రజలు వాళ్ళు మన ఈ సిటీ బస్సులు విజయవాడకు కూడా, ఎల్బీ నగర్ నుంచి విజయవాడ కూడా సిటీ బస్సులు వెళ్తున్నాయి. వాటిల్లో వాళ్ళకి ఫ్రీ బస్ సర్వీస్ అప్ టు మన స్టేట్ బోర్డర్ వరకు ఇస్తున్నామండి. రిజర్వేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి సార్లు అడిగి ఎంతవరకు పబ్లిక్ సంక్రాంతి పండుగకి వెళ్ళడానికి కోసం, ఊర్లలోకి వెళ్ళడానికి కోసం అని చెప్పేసి రిజర్వేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం ఇక్కడ. సార్ నమస్కారం. నమస్తే అండి. ఏపీఎస్ఆర్టీసీ నుంచి సంక్రాంతిని పురస్కరించుకుని సుమారుగా 5000 స్పెషల్ బస్సులు వేయడం జరిగిందండి. అయితే ముందుగా ఇచ్చిన బస్సులన్నీ కూడా ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి. అయితే ఇక్కడ స్పెషల్ కౌంటర్స్ పెట్టి మళ్ళీ ఈ సంక్రాంతికి ఆంధ్ర వెళ్ళే పీపుల్ అందరికీ అందుబాటులో ఉండడం కోసమని స్పెషల్ కౌంటర్స్ పెట్టి స్పెషల్ బస్సులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అందరూ బాగానే ఉన్నారు, బాగానే వెళ్తున్నారండి. ఇప్పటి వరకు ఎన్ని టికెట్స్ బుక్ అయిపోయినాయి సార్? ముందుగా పెట్టిన బస్సులు అయితే అన్ని ఫుల్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈరోజు దగ్గరగా 400 బస్సెస్ వేరేగా మళ్ళీ పెడుతున్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండా కూడా పెడుతున్నారు. మొత్తం 5,000 బస్సులు అండి ఏపీ మొత్తం కలిపి పెట్టినాయి. బస్సులు అయితే వేశారు, చాలా బస్సులు ఉన్నాయి. పాసింజర్స్కి అయితే ఇబ్బంది లేదు. అలాగే సంక్రాంతి ఇంత రష్లో కూడా పాత రేట్లు, ఎక్స్ట్రా రేట్లు ఏమీ లేకుండా పాత రేట్లకి ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ కూడా నడుపుతున్నాం అండి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నాం అండి ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్.